ఏంటి అసలు ఆ రోజున నేనేదో మీకు డబ్బులు ఇచ్చి చెప్పించాను అంటున్నారు. నిజంగా నేను మీకు ఎంత ఇచ్చాను ఒకసారి మీరే చెప్పండి మరి. నాకైతే గుర్తులేదు. ఎందుకంటే రంజిత్ తోఫిర్ దగ్గర ఉన్నంత డబ్బులు నా దగ్గర లేవు. డబ్బులు ఇచ్చి కొనడానికి లేకపోతే వ్యవస్థలను మేనేజ్ చేయడానికి. అయినా కూడా నేను మీకు డబ్బులు ఇచ్చానని అంటున్నారు కాబట్టి మరి నేను ఎంత ఇచ్చాను, మీరు ఎంత తీసుకున్నారు, మీరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు మీరే చెప్పండి ఒకసారి. ఇందులో ఒక విషయం మనం క్లియర్ గా మాట్లాడుకోవాలి లలిత గారు. వీళ్ళు దేవుడు మాకు చెప్పాడు, మమ్మల్ని పిలిచాడు, ఇది ఓఫిరే సత్యప్రవక్త మాకు చెప్పాడు, మాకు చూపించాడు అని చెప్పి షాలెం రాజు గారు ఇంకా ఓఫిర్ మినిస్ట్రీస్ లో కూడా కొంతమంది చెప్పారు కదా. మరి మీ దగ్గర నేను డబ్బులు తీసుకోలేదనే విషయం వాళ్ళకి క్లారిటీ దేవుడు ఎందుకు ఇవ్వలేదు? ఇది కూడా క్లియర్ గా చూడాలిగా వాళ్ళు. అంతే. అంటే వీళ్ళు చెప్పింది అబద్ధమేగా. ఇంకోటి హనీ జాన్సన్ గారు కూడా ఇంకొక మాట కూడా వాగాడు ఆయన. ఏంటి అంటే లలిత గారు స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ ని చదివింది అని కూడా చెప్పాడు ఆయన. ఆ మాట కూడా మాట్లాడాడు. వీళ్ళందరూ ఏమంటే టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం ఈమె డబ్బులు తీసుకుని ఎదురు కూర్చుని మాట్లాడి ఉన్నవి లేనివి ఓఫిర్ మీద నిందలేసింది.